హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏబి ట్రేడ్ తెలుగు. ఈ వీడియోలో మనం ఒక అడ్వాన్స్డ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోబోతున్నాము. మార్కెట్ ఖచ్చితంగా పెరగాలన్నా తగ్గాలన్నా ఈ ప్యాటర్న్ను ఖచ్చితంగా ఫాలో అవుతూనే మార్కెట్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఈ ప్యాటర్న్ గురించి మీరు ఆల్రెడీ ఇంతకుముందు యూట్యూబ్లో అయినా ఇంకెక్కడైనా ఆల్రెడీ చాలాసార్లు వినే ఉంటారు. కాకపోతే దానికి మనకి అంటే మీరు ఆల్రెడీ విన్నదానికి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, మీరు లైవ్లో గమనించినట్లయితే ఈ ప్యాటర్న్ ఆల్రెడీ ఇక్కడ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, లైవ్లోనే మీకు చూపిస్తున్నాను ప్యాటర్న్. మార్కెట్ ఇంకా రన్ అవుతుంది. ఈరోజు ఎక్స్పైరీ. ఇక్కడ ఇందాక టెలిగ్రామ్లో చిన్న ట్రేడ్ ఇచ్చాము. మార్కెట్ స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే, చూడండి ఇక్కడ కూడా ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది. చూడండి, మార్కెట్ అక్కడ బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. చూడండి, ఇక్కడ కూడా ప్యాటర్న్ చేసి మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా మనం చిన్న ట్రేడ్ తీసుకున్నాము. ఈ ట్రేడ్ మనం టెలిగ్రామ్లో అప్డేట్ చేసేటప్పుడు మార్కెట్ పెరిగిపోయింది కాబట్టి అది టెలిగ్రామ్లో అప్డేట్ చేయలేదు. అన్లక్కీగా ఈ ట్రేడ్ని మనం టెలిగ్రామ్లో అప్డేట్ చేసాము. ఇది స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా ప్యాటర్న్ మనకి ఫామ్ చేసి మార్కెట్ పైకి వెళ్తుంది. చూడండి, మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్ళాలన్నా ఫాలో అవ్వాలన్నా ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూనే వెళ్తుంది. మీరు ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు యూట్యూబ్లో చూసే ఉంటారు. కానీ దానికి మనకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఒకసారి వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా క్లియర్గా బిగినర్స్ నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్ వరకు అందరికీ హెల్ప్ అయ్యేలాగా వీడియో ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. అక్కడ మనం చాలా పాయింట్స్ మాట్లాడుకుంటాము. ఓకేనా అండి? ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాము. ఓకే అండి, మన ప్యాటర్న్ పేరు వచ్చేసరికి ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్. పేరు చూసి ఆల్రెడీ ఇది మాకు తెలుసు అని స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు. వీడియో చూడండి. ఖచ్చితంగా మీరు చూసిన దానికి దీనికి 100% డిఫరెంట్ ఉంటుంది. ఇది పేరు వినేసి నాకు తెలుసు అని స్కిప్ చేసి వెళ్ళొద్దు. ఖచ్చితంగా మీరు ఆల్రెడీ తెలుసుకున్న దానికి దీనికి 100% డిఫరెన్స్ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? చూడండి, మన ప్యాటర్న్ పేరు వచ్చేసరికి ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్. ఫస్ట్ కొంతవరకు బేసిక్స్ సేమ్ ఉంటాయి థియరిటికల్గా. కాకపోతే వీడియోలో వెళ్ళే కొద్దీ ప్రాక్టికల్గా ఎలా ఉంటాయి, మన అబ్జర్వేషన్ ఏంటి, ప్రాక్టికల్గా ఈ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా ట్రేడ్ చేయాలనే విషయాలు మీరు ఆల్రెడీ తెలుసుకున్న దానికి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా అండి? సో ఇప్పుడు ప్యాటర్న్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాము. ప్యాటర్న్ పేరు వచ్చేసరికి ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ప్యాటర్న్స్ అడ్వాన్స్డ్గా ఎలా ఉంటాయి, ప్రాక్టికల్గా మార్కెట్లో ఎలా ట్రేడ్ అవుతూ ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ మనం డిస్కస్ చేస్తాము. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే, ఇంకో వీడియోలోకి వెళ్దాము. నెక్స్ట్ ఈ వీడియోలో మనము ఏమేమి డిస్కస్ చేస్తామంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే వాట్ ఈస్ ఫ్లాగ్, వాట్ ఈస్ పోల్, దీంట్లో ఈ ప్యాటర్న్లో టైప్స్ ఏమున్నాయి, ప్రాపర్గా ఏ టైప్స్ ఉంటాయి, వీటిలలో ఇంప్రాపర్గా ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఈ ప్యాటర్న్లో ట్రాప్స్ ఎలా జరుగుతాయి. మార్కెట్లో ట్రాప్స్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్కెట్ అనుకోండి. చూడండి, ఇలా పైకి వెళ్తూ సడన్గా కిందకు వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇది మనము ట్రాప్ లాగా కన్సిడర్ చేస్తాం కదా. ఇలాంటి ట్రాప్స్ని ఎలా అవాయిడ్ చేయాలన్న విషయాలు కూడా మాట్లాడుకుంటాము. ఎంట్రీ అండ్ టార్గెట్స్ కూడా మాట్లాడుకుంటాము. మీరు ఆల్రెడీ తెలుసుకున్న ఎంట్రీ టార్గెట్స్ కాదండి, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది బిగినర్స్ నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్స్ వరకు అందరికీ హెల్ప్ అయ్యేలాగే ఉంటుంది. కాబట్టి వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా అండి? చూడండి, ఫస్ట్ వాట్ ఈస్ పోల్. వాట్ ఈస్ పోల్ అంటే కంటిన్యూ మూమెంట్ ఇన్ ద మార్కెట్. అంటే ఇప్పుడు మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి మూమెంట్ వచ్చింది, మార్కెట్ పెరుగుతుంది. పెరుగుతున్న దాన్ని మనము పోల్ లాగా కన్సిడర్ చేస్తాము. ఓకేనా? అదేవిధంగా సేమ్ ఏదైనా మంచి మూమెంట్ వచ్చి
మార్కెట్ ఫాల్ అవుతూ ఉంది. ఈ ఫాల్ అయ్యేదాన్ని మనము పోల్ లాగా కన్సిడర్ చేస్తాము. ఓకేనా అండి? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఫ్లాగ్ అంటే మార్కెట్ ఇందాక పోల్ దగ్గర మార్కెట్లో కంటిన్యూ మూమెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. మార్కెట్ అలా కంటిన్యూ మూమెంట్ ఉండదు కదా, మళ్ళీ మార్కెట్ మూమెంట్ ఆగుతుంది. మళ్ళీ సైడ్ వేస్ నుంచి సైడ్ వేస్ ఆర్ కన్సాలిడేషన్ని ఫ్లాగ్ లాగా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే చూడండి, మార్కెట్ కంటిన్యూగా పెరిగి ఇంకా మార్కెట్ అలా పెరుగుకుంటూ వెళ్ళిపోదు కదా, ఇక్కడ కొంతసేపు హోల్డ్ చేయాలి. ఓకేనా? దీన్ని మనం జనరల్గా కన్సాలిడేషన్ అనో సైడ్ వేస్ అనో లేదంటే సమ్టైమ్స్ వోల్టాలిటీగా కూడా మార్కెట్ ఉండొచ్చు. ఈ స్పెసిఫిక్ పాయింట్ని మనము ఫ్లాగ్ అని అంటాము. ఓకేనా? పైకి వెళ్ళేటప్పుడే కాదు, కిందకి వెళ్ళేటప్పుడు కూడా ఈ ప్యాటర్న్ని ఫాలో అవుతూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా చూడండి, మార్కెట్ ఇలా పడింది. దీన్ని ఏమంటాం మనము? పోల్ అంటాము. ఇక్కడ మార్కెట్ ఎలా కంటిన్యూగా పడుకుంటూ వెళ్ళదు కదా, కొంచెం దూరం వచ్చిన తర్వాత ఏదర్ కన్సాలిడేషన్ అన్నా వాల్టాలిటీ అయినా ఒక రేంజ్లో మార్కెట్ ఉండిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ ఫాలో అవ్వడం జరుగుతుంది. దీన్ని మనము ఫ్లాగ్ లాగా కన్సిడర్ చేయాలి. ఓకేనా అండి? నెక్స్ట్, ఈ ఫ్లాగ్ అండ్ పోల్లో ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి అంటే చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఇది మనం చూసుకున్నట్లయితే పోల్ తర్వాత ఫ్లాగ్కి పైన ఒకటి కింద ఒకటి ట్రెండ్ లైన్స్ గీసినట్లయితే అవి రెండు ప్యారలల్గా ఉండాలి. ఓకేనా? ఎయిదర్ ఇలా స్ట్రైట్గానే ఉండొచ్చు, లేదంటే ఇలా కొంచెం డౌన్కి స్లైడ్ అవుతున్నట్లు కొంచెం డౌన్ స్లైడింగ్గా ఉండొచ్చు, లేదా ఇలా స్ట్రైటింగ్గా ఉండొచ్చు. ఇవి పైన ట్రెండ్ లైను కింద ట్రెండ్ లైను ప్యారలల్గా, అంటే ఎగ్జాక్ట్గా స్కేల్తో గీసినట్టు ప్యారలల్గా లేకపోయినా చూడడానికి ప్యారలల్గా ఉంటాయి. సెకండ్ది మనం గమనించినట్లయితే దీన్ని విడ్జ్ ఫ్లాగ్ అంటాము జనరల్గా. అదేంటంటే మార్కెట్ ఫ్లాగ్ ఇలా పోల్ వేసిన తర్వాత మార్కెట్ ఇలా మూవ్ అవ్వడాన్ని ఇక్కడ చూడండి, లోయర్ లోస్ హయ్యర్ లోస్. ఓకేనా? ఇలా ఫామ్ అవ్వడాన్ని మనము విడ్జ్ అంటాము. ఇదొక టైపు. జనరల్గా ఇది మనకి రెగ్యులర్ డే ట్రేడింగ్కి అంతగా కనిపించకపోవచ్చు. ఇది అంటే డే క్యాండిల్స్లో అలా ఫామ్ అవుతాయి, కానీ మనం రోజు 5 minutes 15 minutes క్యాండిల్స్లో అంత ఈజీగా మనకి కనిపించదు. ఇది జస్ట్ మనకి ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కోసము అలాంటప్పుడు ఇది మనకి కనిపిస్తుంది. ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అప్పుడు కూడా ఇది జనరల్గా వాడతాము. అంటే ఇది లాంగ్ టర్మ్లో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడు, పీనట్ అని ఒకటి ఉంది కదా, ఇది కూడా మనకి రెగ్యులర్గా కనిపిస్తుంది. ఈ రెండు మనకి రెగ్యులర్గా కనిపిస్తాయి. సెల్లింగ్లో కూడా సేమ్. ఈ రెండు లాస్ట్ది ఇవి మనకి కొంచెం రెగ్యులర్గా కనిపిస్తాయి. మీ మధ్యలో ఉన్నవి మనకి అంత రెగ్యులర్గా కనిపించవు. ఓకేనా? అంటే ఇవి ట్రెండ్ డిసైడ్ చేసేవి. ఈ పీనట్ అనేది రెగ్యులర్గా కనిపిస్తుంది. ఏంటంటే మార్కెట్ ఇలా పెరిగిన తర్వాత ఇలా ఫామ్ అవుతుంది. ఎలా అంటే చూడండి, ఇది బాగా క్లియర్గా అప్ ట్రెండ్ని సూచిస్తుంది. ఏంటిది? ఇక్కడ లోస్ గమనించండి, హయ్యర్ లోస్. ఇక్కడ హైస్ గమనించండి, లోయర్ హైస్. ఇలా ఫామ్ అయినప్పుడు కొంచెం ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది మార్కెట్ డ్రాస్టికల్గా పైకి వెళ్ళిపోవడానికి. ఓకేనండి? ఇవి కొన్ని టైప్స్ అనమాట. ఈ టైప్స్ మనకి రెగ్యులర్గా ట్రేడ్ చేయడానికి ఏం అవసరం లేదు. జస్ట్ మనకి థియరిటికల్గా నాలెడ్జ్ కోసము ఇవి మీకు చెప్తున్నాను. ఇవి గూగుల్లో ఎతికినా మీకు ఇలాగే కనిపిస్తాయి. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ బుల్లిష్ కామన్గా ఉండేవి మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ లైన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండు కొంచెం ప్యారలల్గా ఉంటాయి. ఇక్కడ థియరిటికల్గా ఇలా చెప్పేటప్పుడు ప్యారలల్గా ఉంటాయి, కానీ ఎంత మార్కెట్లో మనం ప్రాక్టికల్గా చూసేటప్పుడు అంత స్ట్రైట్ ప్యారలల్గా ఉండవు. కొంచెం విక్స్ అటు ఇటుగా ఉంటాయి. అయినా మనము కొంచెం చూడడానికి ప్యారలల్గా ఉన్నవి అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, లోపల ఆ బ్లాక్ లైన్స్ చూడండి, లోస్ ఎలా ఫామ్ చేసింది, హయ్యర్ లోస్, హైస్ ఎలా ఫామ్ చేసింది, లోయర్ హైస్ ఫామ్ చేసి మార్కెట్ పైకి వెళ్తుంది. ఇలాంటివి మనకి బై సైడ్ చాలా రెగ్యులర్గా కనిపిస్తాయి. ట్రేడ్ చేయడానికి కూడా
మంచి ప్రాబబిలిటీ ఉంటుంది, మంచి రిస్క్ రివార్డ్ ఛాన్స్ కూడా బాగుంటుంది. ఇది బుల్లిష్. నెక్స్ట్ ఇవి బేరిష్. సేమ్ ఇక్కడ కూడా చూడండి, మార్కెట్ ఇలా ఫాల్ అయిన తర్వాత ఈ రెండు ట్రెండ్ లైన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే స్లైట్లీ మనకి చూడడానికి ప్యారలల్గా ఉన్నవి. ఇక్కడ చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్టు లోయర్ హైస్, హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ మార్కెట్ కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. ఇది రెగ్యులర్గా మనకి కనిపించే ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్. నెక్స్ట్ అబ్నార్మల్స్ ఎలా ఉంటాయి? అబ్నార్మల్స్ ఇది కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఫ్లాగ్ అండ్ పోల్, ఇప్పుడు జనరల్గా మనం ఫ్లాగ్ అండ్ పోల్ అన్నా ఎలా చూసుకుంటాము, పోల్ లెంత్ సరిగ్గా ఉండాలి, విడ్త్ ఆఫ్ ది ఫ్లాగ్ కూడా సరిగ్గా ఉంటేనే కదా అది మనకి ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది. లేదంటే ఇలా ఉండి ఇది ఫ్లాగ్ అంటే ఎవరైనా నమ్ముతారా? చిన్నపిల్లోడు కూడా నమ్మడు. ఇలా ఉంటేనే మనము ఫ్లాగ్గా కన్సిడర్ చేస్తాము. సేమ్ సెల్లింగ్ సైడ్ కూడా విడ్త్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది పోలు, తర్వాత దాని విడ్త్ ఆఫ్ ది ఫ్లాగ్, ఇవి రెండు ప్రాపర్గా అబ్జర్వ్ చేసే విధంగా ఉంటేనే మనకి అవి ఫ్లాగ్ అండ్ పోల్ మనము చూడడానికి బాగుంటుంది. అంటే ఇవి ట్రేడ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. అబ్నార్మాలిటీస్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకి నార్మల్ ట్రేడ్స్ రెగ్యులర్గా తీసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను అబ్నార్మల్గా. ఇక్కడ చూడండి మార్కెట్ కొంచెం పైకి పెరిగిన తర్వాత ఇక్కడ ఒక ఫ్లాగ్ వేసింది. ఇది చూడడానికి ఫ్లాగ్గా కనిపిస్తుందా? ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. చూడడానికి ఇది కూడా మార్కెట్ కొంచెం సెల్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఫ్లాగ్ వేసింది. ఇది చూడడానికి ఏమైనా ఫ్లాగ్ అండ్ పోల్ లాగా కనిపిస్తున్నాయా? లెంత్ ఆఫ్ ది పోల్, విడ్త్ ఆఫ్ ది ఫ్లాగ్ కూడా ఇంపార్టెంట్. అవి రెండు ప్రాపర్గా చూడడానికి, అంటే ఎంత లెంత్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి అంటే మనకి ప్రాపర్గా ఇంత లెంత్ ఉండాలి, ఇంత విడ్త్ ఉండాలని ఏం లేదండి. మనం ఐడెంటిఫికేషన్ నీట్గా ఉండడానికి చూడండి. మెయిన్ ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ ఫర్ అగ్రెసివ్ ట్రేడర్స్కి క్యాండిల్ బ్రేక్ అవుతున్న క్యాండిల్తో పాటు ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకేనా? స్టాప్ లాస్ ఏమవుతుంది? ఎంట్రీ అయిన క్యాండిల్ రివర్స్ అయ్యి మళ్ళీ ఫ్లాగ్లోకి వస్తే, లేదా ఆ క్యాండిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుల్లిష్ ట్రేడ్ తీసుకున్నప్పుడు గ్రీన్ క్యాండిల్లో ఎంటర్ అవుతారు కదా, ఆ క్యాండిల్ మళ్ళీ రెడ్లో టర్న్ అయ్యేటప్పుడు మనము స్టాప్ లాస్ ఇచ్చుకోవచ్చు. ఇది ఒకసారి మీకు నీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, ఇక్కడ మనకి ఒక ఫ్లాగ్ వేసిన తర్వాత మార్కెట్ ఇక్కడికి వచ్చే కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసేటప్పుడు మీరు అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఇలా క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ఇలా పైకి వెళ్ళేటప్పుడు మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మార్కెట్ ఇలా పైకి వెళ్ళిపోవచ్చు. లేదా ఇప్పుడు మనం స్టాప్ లాస్ ఎప్పుడు ఇవ్వాలంటే మార్కెట్ మళ్ళీ ఇది క్యాండిల్ రివర్స్ అయ్యి కిందకు వచ్చేసిన తర్వాత ఈ క్యాండిల్ మళ్ళీ రెడ్లోకి టర్న్ అవుతుంది కదా, ఈ రెడ్లోకి టర్న్ అయ్యేటప్పుడు మీరు స్టాప్ లాస్ ఇచ్చేయాలి. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇది కొంచెం నీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇది అగ్రెసివ్ ట్రేడర్స్కి. ఇక్కడ ఈ అగ్రెసివ్ ట్రేడింగ్లో కొంచెం ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ ఎక్కువగా స్టాప్ లాస్ హిట్ చేస్తుంది. ఎందుకంటే మనకి ట్రేడ్ ఇలా క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి కొంచెం పాసిబిలిటీ ఏంటంటే ఇది రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మరియు ఇంకా కొంచెం పాజిటివ్ ఏంటంటే ఈ బ్రేక్ చేసే క్యాండిలే ఎక్కువ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. రెండు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, అలాగే టార్గెట్ మంచిగా రావడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఓకేనా అండి? నెక్స్ట్ సేఫ్ ట్రేడర్స్ ఏం చేయాలి? సేఫ్ ట్రేడర్స్ ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఏదైనా ఒక ఫ్లాగ్ ఫామ్ అయిన తర్వాత క్యాండిల్ ఫ్లాగ్ బ్రేక్ చేసిన తర్వాత మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. స్టాప్ లాస్ మీరు ముందు చూసిన వీడియోల్లో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టమంటారంటే ఈ ఫ్లాగ్ కింద లెవెల్ ఉంటుంది కదా, ఈ లెవెల్లో ఈ ట్రెండ్ లైన్ని స్టాప్ లాస్గా పెట్టుకోమని చెప్తారు. ఓకే, అది కూడా మంచిదే. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే
ఈ క్యాండిల్ కిందనే మనము స్టాప్ లాస్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ మనము ట్రేడ్ తీసుకునేసరికి కొంచెం మార్కెట్ మూవ్ అయ్యే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఎక్కువ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మార్కెట్ ఇక్కడ వరకు వచ్చిన మార్కెట్ మళ్ళీ ఫ్లాగ్లోకి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి మనము స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కిందనే ఉంచుకోవడము బెస్ట్. ఇది ముందు మీరు యూట్యూబ్లో చూసిన వాటికి మనకి డిఫరెన్స్ ఏంటంటే స్టాప్ లాస్ బ్రేక్ చేసిన క్యాండిల్ కిందనే ఉంచుకుంటాము. ఓకేనా అండి. మరి ఇప్పుడు బిగినర్స్కి ఏంటి అనేది చూస్తున్నట్లయితే, బిగినర్స్ ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ ఇది పోల్ కదా, ఇది ఫ్లాగ్. ఓకేనా, ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ దీంట్లో ఫైట్ అయిన తర్వాత పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనము ఇక్కడ అరౌండ్ ఇక్కడ ఏదైనా గ్రీన్ క్యాండిల్ని చూసుకొని మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాము. దీన్ని మనం రీటెస్ట్ అంటాం కదా. రీటెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు గ్రీన్ క్యాండిల్, లేదంటే కిందకు వచ్చేటప్పుడు రెడ్ క్యాండిల్ చూసుకొని అక్కడ మనము ఎంటర్ అవుతాము. స్టాప్ లాస్ ఏమవుతుంది, ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ ఈలోనే స్టాప్ లాస్ అవుతుంది. ఎందుకు, ఇది ఆల్రెడీ రీటెస్ట్ చేసిన పాయింట్ కాబట్టి అది మనకి స్టాప్ లాస్ అవుతుంది. మీరు ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయితే ఇక్కడ నుంచి మనం బఫరింగ్ పెట్టుకోవచ్చు. బఫరింగ్ అంటే ఈ స్వింగ్ నుంచి ఒక 20-30 పాయింట్స్ కిందకి స్టాప్ లాస్గా పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా సార్, మళ్ళీ చెప్తాను చూడండి. మార్కెట్ పైకి వెళ్ళింది, ఫ్లాగ్ క్రియేట్ చేసింది, ఫ్లాగ్లో నుంచి మళ్ళీ బ్రేక్ చేసి పైకి వెళ్తుంది, మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఇక్కడ మళ్ళీ బై సైడ్ అయితే ఇక్కడ మన గ్రీన్ క్యాండిల్ చూసుకొని మనము ఇక్కడ ఎంటర్ అయిపోతాము. ఓకేనా, స్టాప్ లాస్ ఈ స్వింగ్ ఉంది కదా, రీటెస్ట్ స్వింగ్, దీనికి కొంచెం బఫర్ యాడ్ చేసుకొని మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయితే ఒక 20-30 పాయింట్స్ బఫర్ యాడ్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదంటే ఈ స్వింగ్ని మనము స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అయిపోవచ్చు. ఇది బిగినర్స్కి. ఓకేనా, చూడండి బిగినర్స్ కోసం ఇక్కడ నీట్గా మీకు కొంచెం అర్థమవుతుంది. ఇక్కడ బ్రేక్ అయింది కదా ఈ క్యాండిల్లో, చూడండి ఇది డౌన్ ట్రెండ్ది. ఇక్కడ బ్రేక్ అయింది కదా, బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసింది చూడండి. ఇక్కడ రీటెస్ట్ చేసింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రీటెస్ట్ చేసింది కదా, రీటెస్ట్ చేసి మళ్ళీ అక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మనము పీ సైడ్ వెళ్తాము. మన స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ స్వింగ్ మనకి స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ బై సైడ్ కూడా చూడండి రీటెస్ట్ చేసింది. ఇక్కడ మనకి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఆ గ్రీన్ క్యాండిల్ బేస్ చేసుకొని మనము సి సైడ్ వెళ్తాము. అదేవిధంగా ఈ స్వింగ్ మనకి స్టాప్ లాస్గా అవుతుంది. బిగినర్స్కి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఒక 20-30 పాయింట్స్ మనము బఫర్గా పెట్టుకొని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు టార్గెట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. స్టాక్స్లో చేసేవాళ్ళైతే లెంత్ ఆఫ్ ది పోల్ని మనము కన్సిడర్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇది పోల్, ఇక్కడ నుంచి మార్కెట్ కన్సాలిడేట్ అయింది. ఇది లెంత్ ఆఫ్ ది పోల్ టార్గెట్ లాగా ఓన్లీ స్టాక్స్లోనే, అది కూడా లాంగ్ టర్మ్, రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే లెంత్ ఆఫ్ ది పోల్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మిగతా వాళ్ళకి ఇది అంత నీట్గా వర్కౌట్ అవ్వదు ట్రేడర్స్కి. చూడండి ఈ లెంత్ ఆఫ్ ది పోల్ ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ మనము ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఈ బ్రేక్అవుట్లో మనము ఎంట్రీ తీసుకున్నాము. ఇక్కడ నుంచి లెంత్ ఎలా కొలవాలి, అందరికీ డౌట్ ఏంటంటే ఇక్కడ నుంచి లెంత్ కొలవాలా, లేదంటే ఈ బై మూమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లెంత్ కొలవాలా అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే బై మూమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లెంత్ కొలవాలి. మనం ఎక్కడైతే ఎంటర్ తీసుకున్నామో అక్కడ నుంచి లెంత్ కొలవడానికి కాదు, ఆ బై మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి లెంత్ కొలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఫ్లాగ్ అండ్ పోల్ అనుకుంటే మార్కెట్ కొంచెం ఫైట్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనము ఎంట్రీ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంట్రీ ఇక్కడ దొరికితే ఇక్కడ నుంచి 100 పాయింట్లు, ఇక్కడ ఇది పోల్ 100 పాయింట్లు అనుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి 100 పాయింట్లు పెట్టుకుంటాము టార్గెట్. అలా పెట్టుకుంటే ఇది వర్క్ అవ్వదండి. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి బుల్లిష్ మూమెంట్ ఎక్కడ ఇనిషియేట్ అయిందో
అక్కడ నుంచి టార్గెట్ 100 పాయింట్స్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇది మీ ముందు మీరు యూట్యూబ్లో రీసెర్చ్ చేసిన దానికి మనకి ఉన్న డిఫరెన్స్. ఓకేనా? ఇప్పుడు ఇది స్టాక్స్కి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే వాళ్ళకి. మరి ఇప్పుడు ఆప్షన్స్కి, ఇండెక్స్కి, ఫ్యూచర్స్కి వాళ్ళకి టార్గెట్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ స్లైడ్. మీకు ఈ స్లైడ్ మళ్ళీ మనం టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అక్కడైనా జాయిన్ అవ్వండి. ఇక్కడ టార్గెట్స్ ఆప్షన్స్కి, ఫ్యూచర్స్కి, ఇండెక్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి టార్గెట్స్ జాగ్రత్త పెట్టుకోవాలి. ఏంటి ఫస్ట్ పాయింట్, టార్గెట్ ఇప్పుడు ఇది ఫ్లాగ్, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మీకు ఇంపార్టెంట్ లెవెల్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ ఇంపార్టెంట్ లెవెలే మీ టార్గెట్గా పెట్టుకోవాలి. ఓకేనా? ఇది 100 పాయింట్స్ ఉంది, నేను ఇక్కడ నుంచి 100 పాయింట్స్ పెట్టుకుంటానంటే ఆప్షన్ బయింగ్లో అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇప్పుడు మార్కెట్ మీ 100 పాయింట్స్ టార్గెట్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ కొద్దిసేపు సైడ్ వేస్లో ఉండి చిన్న రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, మన ప్రాఫిట్స్ మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి. మరి ఏం చేయాలి? ఇక్కడ ఇమ్మీడియట్గా మీకు ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ ఉంటే 100 పాయింట్స్ లోపు మీరు ఇప్పుడు ఇక్కడ మీ పోల్ 100 పాయింట్స్ అనుకోండి, ఒక 60 పాయింట్స్ దగ్గర, 50 పాయింట్స్ దగ్గర, 30 పాయింట్స్ దగ్గర ఎక్కడైనా ఒక ఇంపార్టెంట్ లెవెల్ మీకు సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఉన్నట్లయితే ఆ లెవెల్ మీకు రెసిస్టెన్స్ లాగా, అదే టార్గెట్ లాగా యాక్ట్ అవుతుంది. ఓకేనా? మా పోల్ 100 పాయింట్స్ ఉంది, నేను 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటా అంటే మధ్యలో డీకే మొత్తం మన ప్రాఫిట్స్ మొత్తం తినేస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఉన్న సపోర్ట్, లేదంటే సెల్లింగ్లో అయితే ఇమ్మీడియట్గా ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి ఫస్ట్ టార్గెట్ లాగా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక వే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇది పోల్లో ఇక్కడ మనము ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, ఇలా పైకి వెళ్తుంది అనుకోండి, ఈ క్యాండిల్ బ్రేక్ చేసే క్యాండిల్ ఉంటుంది కదా, దీనికి 1:1, 1:2, 1:3 అక్కడ కన్ఫర్మేషన్ని బట్టి టార్గెట్స్ పెట్టుకోండి. అంతేగాని పోల్ 100 పాయింట్స్ ఉంది, మేము 100 పాయింట్స్ క్యారీ చేస్తామంటే మీకు 10 పాయింట్స్కి వచ్చే ప్రాఫిట్ కూడా రాదు. ఓకేనా? ఈ పోల్ని బేస్ చేసుకొని టార్గెట్ రేషియోలో పెట్టుకోండి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడి వరకు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి? ఇప్పుడు మార్కెట్ ఇది పోల్ ఫ్లాగ్ అనుకోండి, ఇలా బ్రేక్ చేసి ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ మనకి మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవుతుంది, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ని తీసుకొని మార్కెట్ ఆగిపోయింది అనుకున్నామంటే మనము ప్రాఫిట్ బుక్ చేసేయాలి. బుక్ చేసిన తర్వాత లేదు ట్రైలింగ్ చేసుకుంటాం అనుకుంటే ఇక్కడ ఏమైనా ప్యాటర్న్ లేదంటే ఏదైనా ప్రైజ్ యాక్షన్ బేస్ చేసుకొని ఈ ప్రైజ్ యాక్షన్ దగ్గర కింద మనం స్టాప్ లాస్ పెట్టుకొని మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ క్యారీ చేసుకుంటూ ఇలా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకేనా అండి? ఇది మనకి మీరు థియరిటికల్గా తెలుసుకున్న దానికి మనకి ఉన్న డిఫరెన్స్. టార్గెట్లో మరియు ఎంట్రీలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆప్షన్స్ చేసేవాళ్ళు ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి, లేదంటే డీకే వల్ల ఆప్షన్ బయింగ్లో మ్యాక్సిమం లాస్ అయిపోతాము. మార్కెట్ పైకి పెరిగినట్టే ఉంటుంది, ఒక చిన్న రెడ్ క్యాండిల్ చాలు మన ప్రాఫిట్స్ మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి. అలాగే మార్కెట్ డౌన్ సైడ్ మూవ్మెంట్ ఉన్నట్టుగానే ఉంటుంది. ఒక మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 పాయింట్స్ డౌన్ సైడ్ మూవ్ అయ్యి ఒక 30 పాయింట్స్ మళ్ళీ మనకి ఆపోజిట్లో మూవ్ అయితే చాలు మన లాస్ మొత్తం ఎవాపరేట్ అవుతుంది. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, టార్గెట్ కోసం ఎక్కువసేపు హోల్డ్ చేస్తే ప్రీమియం డికే అవుతుంది. తర్వాత చార్ట్ మీద ప్రైస్ ఇండెక్స్ పెరిగినా కూడా ఆప్షన్ పెరగకపోవచ్చు. ఇది మనం అబ్జర్వ్ చేసిన టార్గెట్ పాయింట్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్గా ఇది పోలు, ఈ బ్లాక్ లైన్లో మనకు కనిపిస్తుంది కదా, ఇది పోలు, ఇది ఫ్లాగ్. ఇక్కడ మనము అగ్రెసివ్ ట్రేడర్ అయితే ఈ క్యాండిల్ కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఈ లైన్ బ్రేక్ చేసేటప్పుడే, ఈ బ్లాక్ లైన్ బ్రేక్ చేసేటప్పుడే ఇక్కడే దగ్గరలోనే మనము అగ్రెసివ్ ట్రేడర్ అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు. మనకి అదే మంచి పర్ఫెక్ట్గా ఉంటే మంచి టార్గెట్ వస్తుంది. లేదు రివర్స్ అయిపోతే ఈ క్యాండిల్ మళ్ళీ రెడ్లోకి చేంజ్ అయినామంటే మనము అగ్రెసివ్ ట్రేడర్ స్టాప్ లాస్ ఇచ్చేయాలి. అదే సేఫ్ ట్రేడర్ అయితే ఈ క్యాండిల్ క్లోజింగ్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు. టార్గెట్ మనం జనరల్గా ప్రాక్టికల్గా ఇంత లెంత్లో ఉండదులేండి, జస్ట్ మీకు చూపించడానికి చెప్తున్నాను. ఒకవేళ ప్రాక్టికల్గా కూడా ఇంత లెంత్లో ఉంటే టార్గెట్ ఆ క్యాండిల్ని బట్టి స్టాప్ లాస్ డిసైడ్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకేనా? అదే సేఫ్ ట్రేడర్ అయితే ఈ క్యాండిల్ క్లోజింగ్లో మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాము. జనరల్గా లెంత్ ఇంత పెద్దగా ఉండకపోవచ్చు, ఒకవేళ అంత పెద్దగా ఉన్నా కూడా దాన్ని బట్టి మనము స్టాప్ లాస్ అడ్జస్ట్ చేసుకొని ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అదే బిగినర్స్ అయితే చూడండి, మళ్ళీ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ మళ్ళీ కొంచెం కిందకు వచ్చింది, మళ్ళీ ఈ లెవెల్ని రీటెస్ట్ చేయకపోయినా మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ అయిన తర్వాత
ఇక్కడ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్లో బిగినర్స్ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకొని ప్రాపర్గా స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవచ్చు. టార్గెట్ మనం మాట్లాడుకున్నట్లు ఇలా ఇంపార్టెంట్ లెవెల్ ఏదైనా ఉంటే అది మనకి మేజర్గా టార్గెట్ అవుతుంది. లేదు ఇంకా 1:2 అలా రేషియోలో పెట్టుకొని మనం టార్గెట్స్ తీసుకున్నా పర్లేదు. ఇంకా బిగినర్స్ అయితే ఇలా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర టార్గెట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటే మీరు 1:1, 1:2, 1:3 అలా టార్గెట్ తీసుకున్నా పర్లేదు. లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నా మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ ట్రాప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఈ ట్రాప్స్, ఈ బుల్లిష్ బేరిష్ ఫ్లాగ్లోనే కాకుండా జనరల్గా మీరు ఇంకా ఏదైనా స్ట్రాటజీస్ చేసేటప్పుడు కూడా ఇలాంటి ట్రాప్స్లో పడకుండా ఉండాలి. ఫస్ట్ బుల్లిష్ ఫ్లాగ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బుల్లిష్ ఫ్లాగ్ అనుకోండి. ఇక్కడ ట్రాప్ ఏంటంటే మార్కెట్ ఇలా మూవ్ అవుతూ సడన్గా కిందకు వచ్చేసినప్పుడు మార్కెట్ ఇంకా మా బిగినర్స్ ఏం చేస్తారంటే ఆ మార్కెట్ ఫాల్ అయిపోతుందని ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. వెంటనే మార్కెట్ రివర్స్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. మనం స్టాప్ లాస్ ఇచ్చేసుకుని పైకి వెళ్ళిపోతుంది. సేమ్ సెల్లింగ్ సైడ్లో కూడా మార్కెట్ ఇలా ఫ్లాగ్ వేసుకొని మార్కెట్ ఇలా కన్సాలిడేట్ చేస్తూ ఇక్కడ సడన్గా ఇక పైకి వెళ్తున్నట్లు ఒక విక్ వేస్తుంది. ఈ విక్లో మనం చాలామంది ట్రాప్ అయిపోతారు. వెంటనే రివర్స్ అయిపోయి మార్కెట్ ఫాల్ అయిపోతుంది. ఇలాంటి ట్రాప్స్లో జనరల్గా పడకూడదు. ఇక్కడ మీకు మళ్ళీ ఫర్దర్గా చూపిస్తాను. మీకు ట్రాప్స్ అంటే ఏంటి అని అర్థం అవడానికి ఇలా చూపించాను. చూడండి, ఇక్కడ ఇవి రీసెంట్ చార్ట్లేనండి మనవి. ఇది మండే మార్కెట్ యొక్క ట్రాప్. ఇది మనం అనాలిసిస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాము. ఇక్కడ చూడండి, మార్కెట్ మంచిగా పోలేసింది, ఫ్లాగ్ వేసింది. ఆ ఎల్లో లైన్లో ఉన్నది ఫ్లాగ్ అనుకుంటే చూడండి, ఇది నిఫ్టీలో చార్ట్. ఇది చూడండి, ఇక్కడ ఎలా ట్రాప్ ఎలా చేసిందో చూడండి. మార్కెట్ కిందకి బ్రేక్ చేసింది. మనం సిపిఈ ట్రేడ్ తీసుకున్నామంటే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఫ్లాగ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేసిన చూడండి, మార్కెట్ కిందకు వచ్చింది. ఇక్కడ ఈ ఎల్లో లైన్లో ఫ్లాగ్ వేసింది, మళ్ళీ కిందకి వెళ్ళింది. ఈ మధ్యలో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ట్రాప్ క్యాండిల్ పైకి బ్రేక్ చేసింది అనుకొని మనం సిఈ తీసుకుంటాము, ఖతం మార్కెట్ డ్రాస్టికల్గా కిందకి పడిపోయింది, ట్రాప్ అయిపోతాము. అలాంటి ట్రాప్స్ అవాయిడ్ చేయాలనుకుంటే మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు బుల్లిష్ ఫ్లాగ్ వేసేటప్పుడు ఓన్లీ బుల్లిష్ ట్రేడ్స్ కోసమే ట్రై చేయాలి. అందులో మనం ట్రెండ్కి ఎగ్నిస్ట్గా వెళ్ళకూడదు. అలాగే బేరిష్ ఫ్లాగ్ వేసినప్పుడు బేరిష్ ట్రేడ్స్ కోసమే ట్రై చేయాలి, కానీ అందులో మనము ట్రెండ్కి రివర్స్ వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా ఉన్నామంటే మనము ట్రాప్స్లో పడకుండా ఉంటాము. ఓకేనా అండి? నెక్స్ట్ టైం ఫ్రేమ్ ఏం యూస్ చేయాలి? 5 minutes చార్ట్లో ఎక్కువసార్లు ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, కానీ ఫేక్ బ్రేక్అవుట్స్ ఛాన్స్ ఉన్నాయి. ఫేక్ బ్రేక్అవుట్స్ అంటే ఇందాక ట్రాప్స్ లాగా కాదు. ఎలాగంటే ట్రాప్స్ వేరు, ఫేక్ బ్రేక్అవుట్స్ వేరు. ఫేక్ బ్రేక్అవుట్స్ అంటే ఏం లేదు, సింపుల్. ఇలా ఫ్లాగ్ ఉందనుకోండి, ఈ క్యాండిల్ పైకి బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఫ్లాగ్లోకి వచ్చేస్తుంది. పైకి బ్రేక్ పైకి వెళ్తుంది, మళ్ళీ ఫ్లాగ్లోకి వచ్చేసి మనకు ఒక విక్ ట్రెండ్ లైన్ పైన విక్ ఫామ్ చేస్తుంది. వీటిని మనము ఫేక్ బ్రేక్అవుట్ ఉంటాము. ఫేక్ బ్రేక్అవుట్ వేరు, ట్రాప్ వేరు. ఓకేనా? ఇప్పుడు ఈ 5 minutes చార్ట్లో ఎక్కువసార్లు ప్యాటర్న్ ఫామ్ అవుతున్న ఫేక్ బ్రేక్అవుట్స్కి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంది. అలాగే 15 minutesలో ప్రాబ్లం ఏంటంటే ఈ బ్రేక్అవుట్ అయ్యే క్యాండిలే నేరుగా టార్గెట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అదొకటి 15 minutesలో మనకు ఒక మైనస్. ఇక్కడ మనము మరి ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలనుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ట్రేడర్ 5 minutes టైం ఫ్రేమ్లో చూడండి. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆ క్యాండిల్ స్ట్రెంత్ ఎంత ఉంది, వాల్యూమ్ ఎంత ఉంది, అలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని ఎక్స్పీరియన్స్ ట్రేడరు 5 minutes చార్ట్ ఫ్రేమ్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా బిగినర్స్ ఎవరైనా ఉంటే 15 minutes టైం ఫ్రేమ్ తీసుకోండి. మరి ట్రేడ్ దొరకట్లేదన్నారు కదా అంటే పోనివ్వండి, మన క్యాపిటల్ సేఫ్ అవుతుంది కదా. 1-2 ట్రేడ్లో మిస్ అయినా మనకి క్యాపిటల్ సేవ్ అవుతుంది కదా. అందుకని బిగినర్స్ 15 minutes టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయడానికి రిఫర్ చేస్తున్నాను. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అయితే డే క్యాండిల్స్ ప్రిఫర్ చేయండి. ఓకేనా? ఇన్వెస్టర్స్ స్టాక్స్లో చేసేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, లేదంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసేవాళ్ళు, వీళ్ళు డే టైం ఫ్రేమ్లో మార్కెట్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా అండి? ఇది మన ఫ్లాగ్ అండ్ పోల్ స్ట్రాటజీ. ఇంతవరకు చూసారంటే ఒక చిన్న లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఏది అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, నేను కామెంట్లో మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి అడ్వాన్స్డ్గా ప్యాటర్న్స్